దేవుని కృపావర్త కొరకు ప్రతిదినము ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న మనమంతా కూడా ఈ దినమందు ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని జ్ఞాపం చేసుకుందాం. హబక్కూకు 3వ అధ్యాయం 19వ వచనంలో, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. ఉన్నత స్థలాల మీద దేవుడు మిమ్మల్ని నడవ చేస్తా అన్నాడు. ఆయన యందు భయభక్తి కలిగిన మీ కుటుంబాలు, మీ జీవితం తప్పక దీవించబడుతుంది. నిరీక్షణ కలిగి ఉండండి. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. ఆయన ఆశ్రయించిన మిమ్మల్ని కింద పెట్టడు కానీ ఆయన మిమ్మల్ని లేవనెత్తువాడు. కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. ఆయన బలహీనులకు బలాభివృద్ధినిచ్చేవాడు. దావీదు భక్తుడు ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తాను చేసిన ప్రార్థన 61వ కీర్తన 1 నుండి 4వ వచనం వరకు కనిపిస్తుంది. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా ఉదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము దేవా అని ప్రార్థించాడు. మీ జీవితంలో ఎన్నో అవసరతలు ఉండి ఉండొచ్చు. మీరు కొన్ని విషయాలు సాధించాలనుకున్నారు, సాధించలేకపోతున్నారు. ప్రయత్నం చేశారు, విఫలమయ్యారు. మీ ప్రయత్నాలు ఫలించినప్పుడు, మీరు చేసే పని ముందుకు సాగినప్పుడు, మీరు ఎంతగా ఎక్కాలనుకున్నా ఎక్కలేనటువంటి పర్వతం మీకు అడ్డుగా ఉందా? అయితే ఈ ప్రార్థన చేయండి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభా. అంటే దీని అర్థం ఎవరెస్ట్ పర్వతం మీదకి ఎక్కించమని కాదు. మనం వింటూ ఉంటాం అనేక సార్లు, అనేక మంది పర్వత శ్రేణులు ఎక్కుతూ ఉంటారు. కొంతమంది కొంత దూరం వెళ్ళి ఆగిపోతారు. వారిలో ప్రయాణం చేసిన వారిలో కొద్దిమంది మాత్రమే వారు అనుకున్నట్టుగా ఎక్కలేనంత ఎత్తైన పర్వత శ్రేణి మీదకి ఎక్కి సాధించి జయం పొందుకొని వస్తారు. ఆ పర్వతాలు ఎక్కేటప్పుడు అనేక విధాలుగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. స్మూత్ రోడ్డు ఉండదు. ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఉంటాయి. గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, ఇంకా జారిపడే అవకాశాలు ఉండేటువంటి స్థలాలు. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా పైనుండి కింద పడిపోయే అవకాశం ఉంది. అలాంటిదే ఆత్మీయ జీవితం కూడా. ఈ లోకంలో మనం ముందుకు సాగుతూ ఉండగా ఒక పర్వత శ్రేణి ఎక్కుచున్నట్టుగానే కనిపిస్తుంది. ఆత్మీయ జీవితంలో కూడా చాలామంది బ్యాలెన్స్ నిలుపుకోలేక పడిపోతున్నారు. చదువులు అయినా, ఉద్యోగాలు అయినా, వ్యాపారాలు అయినా బ్యాలెన్స్ నిలుపుకోవాలి. అనేక మంది ఆత్మీయ జీవితాన్ని కోల్పోయి ప్రార్థనను మానివేసి వాక్యానికి దూరమై ఆత్మీయత అనేది లేకుండా నిరీక్షణ లేని వారుగా జీవిస్తున్నారు. అట్టి స్థితి ఎవరిలో ఉన్నా ఈరోజే మారు మనసు పొందండి. ప్రభు దగ్గర మొరపెట్టండి. ఈ 61వ కీర్తన 1 నుండి 5వ వచనం చదివి ప్రార్థన చేయండి. ప్రభు, నేను ఎక్కలేకపోయాను, కానీ మీరు నన్ను ఎక్కించగలరు. దేవుని సన్నిధిలో పట్టుదలతో ప్రార్థించి ప్రయత్నిస్తే మీరు కూడా ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ప్రభు మిమ్మల్ని తప్పక ఎక్కిస్తాడు. మీరు సాధిస్తారు. గుర్తుపెట్టుకోండి. ఒక కీర్తన పాడుకుందాం. ఆత్మీయ జీవితంలో ఒక పర్వత అనుభవం అనేది ఒకటి ఉంది. సినాయి కొండ మీదకి మోషే చేరినప్పుడు అద్భుతమైన అనుభవాలు పొందుకున్నాడు. బైబిల్లో మొదటి 5 గ్రంథాలు, పెంటటుక్, పంచగ్రంథాలు, ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు అద్భుతమైన విషయాలు దేవుడు బయలుపరిచాడు. ఇంకా మరెన్నో విషయాలు దేవుడు అతనితో బయలుపరిచాడు. కాబట్టి ఆత్మీయ జీవితంలో కూడా దినదినము ఎక్కుచూ వెళ్ళాలంట. ప్రభు మన చేయి పట్టుకొని నడిపిస్తుంటాడు, కృప నుండి కృపలోనికి, మహిమ నుండి మహిమలోనికి. ఆ పర్వత అనుభవం మీకు కలిగేంత వరకు దేవునితో నడిచే అనుభవం. యేసుక్రీస్తునందున్న వారి యొక్క జీవితము కొండ మీద ఉన్న ఇంటిని పోలి ఉందన్నాడు. కొండ మీద ఉన్న ఇల్లు కిందున్న వాళ్ళందరికీ కనిపిస్తూ ఉంటుంది. అలాగే మన జీవితం అందరి చేత పరీక్షించబడుతూ ఉంటాం. అందుకే దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నావా? విశ్వాసిగా, దైవ సేవకుడిగా ఉన్న ప్రతి వారికి ఈ 3 ఖచ్చితంగా ఉండాలి. 1, గదిలో ప్రార్థన, మదిలో దేవుని వాక్యము, వీధిలో సాక్ష్యము. మీ బంధుమిత్రుల మధ్యలో, మన సేవ చేస్తున్న స్థలంలో
విశ్వాసుల మధ్యలోను, అన్ని జనుల మధ్యలోను, మీరున్న స్థలంలో, మీరున్న వీధిలో, మీరున్న ఊరిలో, మీరున్న పట్టణంలో, మీరున్నటువంటి సిటీ అంతట్లో ఖచ్చితంగా సాక్షి జీవితం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని యందు భయభక్తి కలిగి, ఆయన యందు నిరీక్షణ కలిగి ప్రార్థిస్తున్న నా సహోదర సహోదరి, తప్పక మీ జీవితాలను బలపరిచి, మీ కాళ్ళను లేడికాళ్ళగా చేసి, మీరు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మిమ్మల్ని ఎక్కించి, మిమ్మల్ని ఉన్నత స్థలంలో మీరు నిలబెట్టాలని దేవుని కోరిక. ఈ 61వ కీర్తనలో ఉన్న ప్రార్థన నేను చేస్తాను, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చు ప్రభా అన్న వారు మీ చేతిని పైకెత్తగలరా? మీరు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కగలిగే శక్తి సామర్థ్యాలు యేసు నామములో మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ ప్రజలుగా మేము ప్రార్థిస్తుండగా, నీ దాసులుగా, నీ ప్రజలుగా నాయన ప్రపంచవ్యాప్తంగా ఉండి ఈ లైఫ్ చేంజింగ్ జర్నీ విత్ గాడ్ జీవితంలో మార్చేటువంటి ఈ యాత్రలో ప్రభు మా జీవితాలను బలపరుస్తూ నడిపిస్తున్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేము ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కగలిగే కృపను, సహాయం ఇచ్చేవాడు నీవే, మమ్మల్ని స్థిరపరచువాడు కూడా నీవే. హబక్కూకు 3:19 రాయబడినట్టుగా మా పాదములను ఉన్నత స్థలంలో మీరు నిలబెడతాను వాగ్దానం చేశావు. నేను నమ్మిన బిడ్డలను కొండ మీద ఉన్న ఇంటి వల్లే ఉంచుతానన్నావు. అయితే మా జీవితాల్లో గదిలో ప్రార్థన, మా మదిలో దేవుని వాక్యము, వీధిలో సాక్ష్యం కలిగి ఉంటూ కృపనివ్వండి, సహాయం దయచేయండి. ఈ ప్రార్థనలో ఉన్నటువంటి వారు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, ఆర్థిక విషయాల్లో కూడా వారు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కినట్టుగా ఆ ఎత్తైన పర్వత అనుభవాన్ని మీ ప్రజలకు దయచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉన్నత స్థలంలో స్థిరపరిచి నీ ప్రజలను సాక్షిగా నిలబెట్టుకొని వాడుకోమని, మీ నామాన్ని ఘనపరచుకోమని, ఆశ్చర్యకార్యములు, అద్భుత కార్యములు జరిగించి వీరిని, వీరి కుటుంబస్తులను దీవించి బలపరచమని యేసుక్రీస్తు ఉన్నత నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువు యేసుక్రీస్తు వరకు కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. 2 Chronicles chapter 1:12. 2 దినవృత్తాంతంలో 1:12. జ్ఞానమును తెలివియు నీకు ఇవ్వబడును. విజ్డమ్ అండ్ నాలెడ్జ్ విల్ బి గివెన్ యూ. జ్ఞానము తెలివిని అనుగ్రహించి బలపరచునుగాక. ఆమేన్. అలాగే యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానము నిర్గమకాండము 3:12. నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. ఐ విల్ బి విత్ యూ. నేను మీతో కూడా ఉంటానని చెప్పిన వాగ్దానాన్ని పట్టుకొని భార్యాభర్తలు ఇద్దరూ ప్రార్థించండి. భర్త భార్యను ప్రేమించాలి, దానికి లోబడండి. భార్య భర్తకు లోబడాలి, అది వాక్యానుసారం. ఈ రెండింటిని మర్చిపోకండి. భార్య ఖచ్చితంగా భర్తకు లోబడాలి, అది మీకు దీవెన, మీ కుటుంబానికి మేలు. మీ ఇద్దరు ఈ చిన్న వాక్యాలకు రెండింటికి లోబడగలిగితే మీ కుటుంబం అద్భుతంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీరు అనేక యానివర్సరీలు చేసుకునే సహాయము, కృప ప్రభు మీకు దయచేయునుగాక. ఆమేన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.